ఓం నమో వెంకటేశయ్య. ఈ వీడియో వచ్చి తిరుమలలో ఉండే సారంగి రెస్టారెంట్ గురించి. ఇది అద్భుతమైన రెస్టారెంట్. ఎంత బాగుంటుందంటే లోపల అంత బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. తిరుమలకి వెళ్తే మటుకు ఖచ్చితంగా విజిట్ చేయండి. ది రెస్టారెంట్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటుంది. లోపల అంత నీట్గా ఉంటుంది. వీడియో విషయంలోకి వస్తే తిరుమలలో అణువున మనం కారు వేసుకొని అయితే తిరగలేం. ఎక్కడో పార్కింగ్ పెట్టాలి. అక్కడి నుంచి నడిచి అలానే దేవుడి దర్శనం చేసుకొని అలానే లడ్డులు తీసుకొని బయట వచ్చాక బాగా ఆకలి అవుతుంటుంది. ఆ వాతావరణానికి మంచి ఫుడ్ తిందామని ఫ్రీ భోజనంకి వెళ్ళాలనుకుంటే అక్కడ జనంలో నిలబడిపోవాలి. ఓపిక ఉండదు. ఏదైనా మంచి వెజ్ మీల్స్ హ్యాపీగా తిందాం, ఏదైనా మంచి జ్యూస్ తాగుదాం, లేదు మిల్క్ షేక్ తాగుదాం అనే ఆప్షన్ మన మనసులో తట్టినప్పుడు ఇలాంటి రెస్టారెంట్లు అయితే సూపర్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. జనం కూడా ఫుల్గా ఉంటారు. ఇక్కడ మొత్తం ఎక్కువ కార్లు ఉండేవాళ్ళు అందుబాటులో ఎక్కువ ఇక్కడికి వస్తారు. వెహికల్లో ఉండేవాళ్ళు లేదు. బస్సులకు వచ్చిన వాళ్ళు అయితే ఎంత దూరం రాలేరు కదా, కొంచెం గుడికి వెనక పక్క దారిలో పోవాలి. ఇది వచ్చి ఎంట్రన్స్. ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని పెట్టుంటారు. ఇక్కడంతా ఫోటోషూట్లో అవి చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడి నుంచి మీల్స్ ఉండేది ఒక పక్క, ఫుడ్ రెడీ అవుతుంది. మేము వెళ్ళేటప్పటికి 11:30 అయింది టైము. సరే మిల్క్ షేకు కూల్ కాఫీ తాగాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక అయితే ఇప్పుడు తీరిపోయింది. కూల్ కాఫీ అంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలీదు. అదైతే ఈ రెస్టారెంట్లో తీరిపోయింది. మిల్క్ షేక్ కూడా నేను మా వైఫ్ 2 తీసుకున్నాము. మిల్క్ షేక్ ఒకటి, అలానే కూల్ కాఫీ ఇద్దరం టేస్ట్ చేసాం. ఎక్సలెంట్గా అద్భుతంగా ఉంది. రెస్టారెంట్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంటుంది. ప్రశాంతంగా రీజనబుల్ రేట్లే హ్యాపీగా తిరుమలలో అయితే ఫ్యామిలీతో వెహికల్లో వెళ్ళిన వాళ్ళైతే ఆనందంగా స్పెండ్ చేసి అద్భుతంగా తినేసి రావచ్చు. చాలా ఐటమ్స్ ఉంటాయి. వీడియో కంటిన్యూగా చూడండి, తెలుస్తుంది. ప్రతిదీ కూడా ఎంత బాగంటే ఎక్కడో ఫారిన్ కంట్రీ రెస్టారెంట్లో ఉన్న విధంగా తిరుమలలో ఏ విధంగా చాలా ఉన్నాయి. నేనైతే వెళ్ళినప్పుడు ఇది కూడా ఒకటి అయితే వీడియో తీశాను. ఇంకా ఉన్నాయి తిరుమలలో ఫుడ్ వీడియోలు, మా ఫుడ్ వ్లాగ్స్ ఖచ్చితంగా చేద్దాము. వీడియోస్ అయితే బాగా ఆదరిస్తున్నారు. చూడండి ఐటమ్స్ అన్నీ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు ఇట్లాంటి రెస్టారెంట్కి వెళ్ళిందిలే. ఇప్పుడు ఛానల్ కోసం వెళ్ళాల్సింది వస్తుంది. ఇంకా మంచి ఫుడ్ మంచి కంటెంట్తో వీడియోలు తీయాలనే ఉద్దేశంతో చాలా బాగుంటుంది. రైస్ను కూడా చూడండి ఎంత బాగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫర్ హెడ్ 350 రూపీస్. ఆల్ వెజ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయొచ్చు. నెయ్యి ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినంత తినచ్చు. ఫుల్గా హ్యాపీగా మనకు నచ్చినంత మంచి ఫుడ్ అయితే హ్యాపీగా తినచ్చు. ఇది సామాన్యులకి అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ పర్ హెడ్ 350 అంటే, కానీ కొద్దిగా మంచి ఫుడ్ తినాలి, హెల్తీగా తినాలి, తిరుమలలో ప్రశాంతంగా ఫుడ్ తిని ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి రెస్టారెంట్కి పోక తప్పదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. సిట్టింగ్ కానీ ఆ నేచర్ కానీ ఇక్కడి నుంచి చూస్తే ఆ బయట వాతావరణం కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూరు గ్లాసులో భలే ఉంది రెస్టారెంట్ అయితే. మనసుకైతే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది వచ్చి మిల్క్ షేకు అద్భుతంగా ఉంది. ఇది వచ్చి కూల్ కాఫీ చాలా బాగుంది. కూల్ కాఫీ ఇదే నేను కూల్ కాఫీ వచ్చి టేస్ట్ చూడడం లైఫ్లో ఫస్ట్ టైము. టేస్ట్ అయితే భలే ఉంది కూల్ కాఫీ. ఇంకా బిల్లు అయితే ఒక్కోటి 90 రూపీస్, 189 రూపీస్ అయింది. ట్యాక్స్ వీక్స్ అన్నీ. టేస్ట్ అయితే బాగుంది. అక్కడ చూడండి, ఆ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఎంత బాగుంది తిరుమలలో ఆ రోడ్లో పరిసర ప్రాంతాలు. మనసుకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు ముందుకు వస్తుంటాను. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి గుడ్ కామెంట్ పెట్టండి. బాయ్, జై హింద్.